12 లక్షణాలు. సద్గుణములు కలిగిన మంచి విశ్వాసి యొక్క 12 లక్షణములు లేదా గుణములు. ఈ విషయాన్ని ప్రారంభిస్తున్నాము. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. తిమోతికి వ్రాసిన పౌలు గారు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుతాం. 1:15 అమ్మా, 3:15 చదువుతాం. 3:15 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని. నీకు తెలిస్తేనే కదా సంఘానికి నువ్వు చెప్పేది. అందుకని నీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అలా ఉండాలి సంఘం, అలా చేయాలి నువ్వు. అందుకే ఈ సంగతులు నీకు రాస్తున్నాను. కనుక సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరెవరు ఎలా ప్రవర్తించాలో నువ్వు తెలుసుకొని నేర్చుకొని వారికి తెలియచేయాలి, వారికి నేర్పించాలి అని చెప్తున్నాడు. అవును, సంఘంలో కాపరులు ఎలాగుండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి అన్న విషయాలు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించి పెట్టాడు. ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇవి బాధ్యతలు. ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు కలిగిన వారుగా ఉండాలి, ఎటువంటి గుణములు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ బాధ్యతలు గుణములు అనేవి ఒక సేవకులకు మాత్రమే వర్తించేవి కాదు. అవే సంఘ పెద్దలకు వర్తిస్తాయి. కాపరికి వర్తించేయే సంఘ పెద్దలకు వర్తిస్తాయి. సంఘ పెద్దలకు వర్తించేయే పరిచారకులకు వర్తిస్తాయి. పరిచారకులకు వర్తించేవే విశ్వాసులకు వర్తిస్తాయి. ఇది మొదటిది. రెండవ చెప్పమంటారా? ఇవి కేవలం విశ్వాసులకు మాత్రమే అనుకోవటం పొరపాటు. ఇవి పరిచారకులకు కూడా, ఇవి సంఘ పెద్దలకు కూడా, ఇవి సంఘ కాపరులకు కూడా, టోటల్గా సంఘములో ఉన్న వారందరికీ బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు కలిగి ఉండవలసినటువంటి మంచి గుణములు కూడా ఉన్నాయి.